మొత్తం అంతా లోకేష్ స్ట్రాటజీ ప్రస్తుతం అదే నడుస్తోందా? ఈ చర్చ అయితే బాగా ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో ప్రధానంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే ఐటీకి సంబంధించి గతంలో కూడా మంత్రిగా పనిచేసి ఉన్న నేపథ్యంలో ఆయనకి మొత్తం ఇప్పుడు ఇంకా ఆయన విద్యాశాఖ మంత్రిగా అని కంటే షాడో సీఎం అనడం బెటర్. ఎందుకంటే అన్ని శాఖలు ఆయనే చూసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులందరినీ కూడా అన్ని శాఖలకు సంబంధించి ఆయనే కలుస్తున్నారు, ఆయనే మాట్లాడుతున్నారు. పారిశ్రామికవేత్తలతో ఆయనే మాట్లాడుతున్నారు. ఒక రకంగా ప్రభుత్వాన్ని ఆయన తెర వెనకుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా రేపొద్దున మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేది కంప్లీట్గా చంద్రబాబు గారు విజన్తో రాష్ట్రానికి సంబంధించిన విజన్ చెప్పేసి ఆ విజన్ డాక్యుమెంట్తో ముందుకెళ్తూ ఉంటే పొలిటికల్ స్ట్రాటజీ అంతా కూడా నారా లోకేష్ గారే ముందుకు తీసుకెళ్తున్నారు అనేది. అందుకే రెడ్ బుక్ పేరెత్తిన వైసీపీని ఎప్పటికప్పుడు ఒక అయోమయంలో పడేసిన ఒక ట్రాప్లో, అయోమయం ట్రాప్ అంటే ఇక్కడ మళ్ళీ ఏదో అనుకుంటారు, ఒక పక్క పథకాలు అయితే రిలీజ్ చేస్తున్నారు, సూపర్ హిట్ సూపర్ 6 అని చెప్పుకొస్తున్నారు. అలాంటి టైంలో ఆ సూపర్ హిట్ సూపర్ 6ని మీద వ్యతిరేక ప్రచారం చేయకుండా ఉండాలంటే ఇమీడియట్గా ఒక లిక్కర్ స్కామ్ వ్యవహారం, అందులో కీలక వ్యక్తి దొరికాడు, లేదంటే డిసిసిబి బ్యాంకులకు సంబంధించి ఒక కుంభకోణం జరిగింది, లేదంటే ఇసుక కుంభకోణం జరిగింది, ఇలా చెప్పినప్పుడు వాటిని సమర్థించుకోవడమే సరిపోద్ది అక్కడ వైసీపీకి. ఈ అసలు విషయం పక్కకి వెళ్ళిపోద్ది. ఈ అసలు విషయం మీద ప్రచారం, వ్యతిరేక ప్రచారం, లేదంటే దాంట్లో లోపాలెత్తే పరిస్థితి ఉంటుంది. ఇది స్ట్రాటజీ అంటారు, దీన్ని ట్రాప్ రాజకీయం అంటారు. ఆ ట్రాప్ రాజకీయం, ఆ స్ట్రాటజీ మొత్తం నారా లోకేష్ గారి కనుసన్నలోనే జరుగుతుందా? నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలకే ఇది అంటే ఒక రకంగా ఆ నిర్ణయాల్లో లోకేష్ గారు సక్సెస్ అవుతున్నట్టయితే కనిపిస్తోంది.